ఎండల ప్రభావంతో రాష్ట్రంలో రిజర్వాయర్లు అడుగంటుతున్నాయి. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులలో నీటి మట్టాలు బాగానే ఉన్నా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులలో మాత్రం నీరు అడుగంటుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్లలో నీటి మట్టం పడిపోవడంతోటి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు గోదావరి బేసిన్ నుంచి ఎక్కువ నీటిని తీసుకునే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది రాష్ట్రంలో వానలు మంచిగానే పడ్డప్పటికీ ప్రాజెక్టులల్లా నీటి మట్టాలు మాత్రం అడుగంటుతున్నాయి. గోదావరి బేసిన్లో పర్వాలేకున్నా కృష్ణా బేసిన్లో ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. గోదావరి బేసిన్లోని శ్రీరామ్ సాగర్, ఇల్లంపల్లి, లోయర్ మానేరు, సింగూరు ప్రాజెక్టుల్లోకి ఈసారి నీరు బాగా చేరింది. దీంతో ఈ ప్రాజెక్టుల కింద రైతులు 2 పంటలు పండించుకున్నారు. కృష్ణా బేసిన్లో శ్రీశైలం, సాగర్ పూర్తిగా నిండలేదు. అయినా సాగర్ కాలువల నుంచి రబీకి నీళ్లు వదలాల్సి రావడంతో నీటి మట్టం పడిపోయింది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. ఇప్పుడు 504 అడుగులకు నీరు చేరింది. మొత్తం కెపాసిటీ 312 టీఎంసీలకు 121 టీఎంసీల నీరుంది. ఇంకా 4-5 టీఎంసీలకు మించి సాగర్లో నీళ్లు వాడుకోలేమని అధికారులు అంటున్నారు. శ్రీశైలంలో 885 అడుగుల నీటి మట్టానికి గాను 780.6 అడుగులకు నీరు చేరింది. 215 టీఎంసీలకు కేవలం 21 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. సాగర్లో 500 అడుగులు, శ్రీశైలంలో 765 అడుగుల వరకు నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. కానీ సాగర్లో 502 అడుగులు, శ్రీశైలంలో 775 అడుగుల వరకే నీటి నిల్వలు వాడుకోవాలని ఇప్పటికే చెప్పింది కృష్ణా బోర్డు. దీంతోనే సాగర్లో 502 అడుగుల వరకు నీటి నిల్వలు ఉండేటట్టు చూడాలని, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 765 అడుగుల వరకు సాగర్కు నీటి విడుదలను అనుమతించాలని కృష్ణా బోర్డుకు లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. జూలై 15 వరకు అవే స్థాయి మట్టాలు కొనసాగించాలని కోరింది. తెలంగాణ వాటా నీళ్లు నగరానికి తరలించేందుకు నీటి మట్టం తగ్గడంతో ఎమర్జెన్సీ పంపింగ్ మొదలుపెట్టింది వాటర్ బోర్డు. సాగర్, శ్రీశైలంలలో నీటి మట్టాలు పడిపోవడంతోనే హైదరాబాద్కు కృష్ణా వాటర్ సప్లై తగ్గే అవకాశం ఉంది. సిటీకి కృష్ణా నుంచి 248, గోదావరి నుంచి 114, సింగూరు నుంచి 18, మంజీరా నుంచి 30, మొత్తం 410 ఎంజీడీల నీళ్లు సరఫరా అవుతున్నాయి. కృష్ణా నుంచి నీటిని పంపింగ్ చేస్తున్న గోదావరి నుంచి ఆ అవసరం ఉండకపోవచ్చని అనుకుంటున్నారు అధికారులు. ఎల్లంపల్లిలో నీటి మట్టం బాగానే ఉంది. 485 అడుగులకు గాను 472 అడుగుల నీళ్లున్నాయి. దీంతో గ్రావిటీతోనే నీళ్లొచ్చే అవకాశం ఉందంటున్నారు ఆఫీసర్లు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులలో ఆగస్టు కానీ నీరు చేరే అవకాశం లేకపోవడంతోనే రానున్న 3 నెలల్లో గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నుంచే నీటిని తీసుకోవాలని అనుకుంటున్నది ప్రభుత్వం. రాష్ట్ర సర్కార్ రిక్వెస్ట్కు కృష్ణా బోర్డు స్పందిస్తే హైదరాబాద్కు నీటి కష్టాలు తగ్గే అవకాశం ఉంది.